ఉపవాస యానివర్సరీ సందర్భంగా హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ నల్గొండ వారి ఆధ్వర్యంలో ఆ చర్చి సభ్యులు గత 40 రోజులుగా ఉపవాసాలు ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎంఎస్ గార్డెన్లో ఉపవాసం ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చ్ క్వైర్ టీం భక్తి గీతాలను ఆలపించి పలువురిని అలరింపచేశారు. అదేవిధంగా ఉపవాసాలు ఉన్న క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి యేసుప్రభు దీవెనలను పొందారు. అనంతరం పాస్టర్ పిఆర్ డేవిడ్ వ్యాకోప సందేశాన్ని బోధించారు. అనంతరం పాస్టర్స్ విజయ్ కుమార్, డానియల్లు మాట్లాడారు. ఉపవాస యానివర్సరీ డే సందర్భంగా హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ నల్లగొండ వారి ఆధ్వర్యంలో ఆ చర్చి సభ్యులు గత 40 రోజులు ఉపవాసాలు ఉండి ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎంఎస్ గార్డెన్లో ఉపవాస ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చ్ క్వైర్ టీం భక్తి గీతాలు ఆలపించి పలువురిని అలరింపజేశారు. అదేవిధంగా ఉపవాసాలు ఉన్న క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి యేసుప్రభు దీవెనలను పొందారు. ఈ సందర్భంగా సిల్వియా డేవిడ్ ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. అనంతరం పాస్టర్ పిఆర్ డేవిడ్ వ్యాకోప సందేశాన్ని బోధించారు. యేసయ్య సర్వమానవుల రక్షణకై భూమి మీదికి వచ్చి తమ విలువైన ప్రాణాలను అర్పించి తిరిగి లేచిన మహోన్నతుడని ప్రతి ఒక్కరూ యేసు చూపిన మార్గంలో పయనించి తమ జీవితాలను సుఖమయం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా దేశంలోని ప్రజలు శాంతి సమాధానంతో కలిసి జీవించాలని ఆయన ఆకాంక్షించారు. పాస్టర్స్ మాట్లాడుతూ దేశం, రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని అతను చేయడం జరిగింది అని తెలిపారు. యేసయ్య కృపతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా సంఘ సభ్యులు 40 రోజులు ఆహారం తీసుకోకుండా ఉపవాసాలు చేసి ఈరోజు ముగింపు చేయడం జరిగిందని, ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాలని వారు ఆకాంక్షించారు. గత 15 సంవత్సరాలుగా సంఘ సభ్యులు ఉపవాసాలు చేయడం జరుగుతుందని, అందులో భాగంగానే 18వ సంవత్సరం కూడా ఉపవాసం ఉండి దేశం కోసం, రాష్ట్రం కోసం, గ్రామాల అభివృద్ధి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ఉపవాసం చేయడం జరిగిందని తెలిపారు. ఉపవాసం ముగింపు కార్యక్రమానికి సహకరించిన సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు పిఆర్ సుందరరాజ్, ప్రభాకర్ రావు, అవినాష్, వినోద్ కుమార్, వెంకటయ్య, జాన్, మాధుసూదన్, మేషక్, ఎలిషా, శ్రీహరి, వరకుమార్, రమేష్, ప్రభావతి, సుజాత, సువర్ణ, స్వప్న, పుష్ప, కమలమ్మ, కలమ్మ, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. వేరు వేరు పనిముట్లు వేరు వేరు పనులు చేస్తారు. Not to possess it, but to use it. వాటిని కలిగి ఉండడం కాదు, వాటిని ఉపయోగించడానికి. See, the gifts of the Holy Spirit are not for the merit. It all are the gifts, not the merit. It's not for the merit. పరిశుద్ధాత్మ వరములు అనేవి అదే గొప్పతనం. ఉపవాసం నేను ఏర్పరచుకున్న ఉపవాసము to lose the bonds of the wicked, to undo
remove the heavy burdens, to let the oppressed go free. Today we pray for Nalgonda, today we pray for Telangana. ఈ రోజు మనము they are oppressed, they should be set free. ఫాస్టింగ్ నుండి చేయవలసిన ప్రార్థన, set me free, given for the merit. They are the gifts. ఒకళ్ళంటాడు నేను 40 కాదని నేను 60 రోజులు ఉపవాసం ఉన్నాను. ఇప్పుడు ఒక్కరు ఇదే కదా నేను కోరినా. అవును, దేవుడు అన్నాడు కదా ఇక్కడ, బంధింపబడిన వారి విడుదల పొందాలి, భారపందులో నెమ్మది పొందాలి, oppressed should be set free. సేవకులు సిద్ధపడాలి, అపోస్తలులు సిద్ధపడాలి. ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్న ఈ రోజుల్లోనే వెళ్ళాలి దేవుని స్వార్థం. ఇంకా దేశం నలుగురికి వెళ్ళాలి, ఇంకా సంఘం పెద్ద కావాలి, అనేక రాష్ట్రాలకు రావాలి, పెద్ద మందిరం కట్టబడాలి. ఇవి లోన గుండెలో కూర్చుకుంటూ ఉంటే ఇక్కడ మీద పడుతుంది, ఎక్కడ పడుతుంది. ఆదివారం ఆరాధన. It was a mighty presence of God. It was a mighty presence of God. Many experienced the presence of God mightily. చాలా మంది దేవుని యొక్క సన్నిధిని బలంగా అనుభవించారు. It was real a beautiful presence. ఒక మంచి దేవుని సన్నిధిని మనం కలిగి ఉన్నాం. Many have practically experienced the కాలంలో ఇజ్రాయెల్ ప్రజలు పోరాడారు. ఎవరితో పోరాడారు? మనుషులతో, వారి శత్రువులు. కానీ నూతన నిబంధనలో పౌలు భక్తుడు అంటాడు, మనకు మనుషులు కనిపించే మనుషులు కాదు మనకు శత్రువులు, కనబడని వారు మనకు శత్రువులు. ఎవరు? దురాత్మ శక్తులతో పోరాడు. ఆ మహిమ నుంచి దేవుడు మాట్లాడాడు. I'm going to visit on that day. I'm going to visit on that day. ఆ రోజు నేను మిమ్మల్ని దర్శించబోతున్నాను. This day, ఈ రోజు this